యాళ్ళకే వచ్చేసిన టైంకి వస్తానో రాను అనుకున్నా మస్తు భయం అయింది. ఇక అట్లనో ఇట్లా నచ్చేసిన కదా, ఇక మనం ముచ్చట్లు చెప్పుకుందామా? చలో పాన్రి, ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మాటలు కోటలు దాటియడం ఎలా? అబద్ధమాడితే అతికినట్టు ఎట్లా చెప్పాలి? పీకల మీదకి వచ్చినాక అసలు ముచ్చట ఎట్లా అనాలే? వీటి గురించి మీకు ఎరికేనానోలా? ఏందవ్వా, మాకే గంతగానం తెలుగుంటే మేమెందుకు గిట్లుంటాం, మాకేడ గంతగానం హుషారు అని అంటారా? కరెక్టే, అట్లా అందరికి ఉండదు. మోసం చేసుడు చాలా మందితోని కానే కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళతోని మాత్రం అవుతుంది. మంచినీళ్ళు తాగినట్టే మాటలతోని మాత్పరిస్తారు. పూటకో మాట మాట్లాడి మందినే చక్కెరచ్చేటట్టు చేస్తారు. ఓయమ్మో ఏంది తల్లి, గా కుర్చీలో కూర్చొని గంత పెద్ద మాటలు అంటున్నావు, మళ్ళా రేవంత్ సార్ కోపం రాగల, బట్టి సార్కు బీపీ లేవగల అని అన్నారు. రేవంత్ సార్కు కోపమే రాని, బట్టి సార్కు బీపే రాని, ఉన్న మాట చెప్పుడు నా జిమ్మెదారి. మీకు తెలిసి నా గురించి మనసులో ఏదుంటుంది, నేను కక్కేత్తా. దాసుకునుడు గీసుకునుడు ముసుగుల గుద్దులు అట్లా ఏముండే నా తాన. జనం మాటే నా మాట, జనం అనుకునేదే ఎంతమంది ముంగట్నన్నా చెప్తా, మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన చేపట్టి సర్కార్ వాళ్ళు చేసిన ఇంకో ఘనకార్యం కూడా చూడుర్రి, మీరు నాకంటే ఇంకెక్కువనే అంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. అయిపోయి ఇంకేమున్నదిగా, స్కీములో స్కీములు స్కీములో స్కీములు అన్నారు కదా. ఇక ఆ స్కీముల కథ ఏందో చిన్న ముఖ్యమంత్రి బట్టిసారి చెప్పే అందరికి కావట. మండలంలో ఉన్న ఒక్క ఊరికే స్కీములు ఇస్తారట. అంటే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాలు ఉన్న ఒక్క ఊరికే ఇస్తారన్నట్టు. ఇదెక్కడి స్కీము, ఇదెక్కడి సిద్ధాంతం? మండలంలో ఒక్క ఊరికే ఇచ్చుడేందోలా నాకు అర్థమైతలేదు. మన తెలంగాణలో 604 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో 20-30 ఊర్లున్నాయి. ఆ అన్ని ఊర్లకు స్కీములు ఇయ్యనయ్యారట, ఒక్క ఊరికేనట స్కీములు. ఇంటుంటే ఎట్లా అనిపిస్తుందోలా? మరి ఆ ఒక్క ఊరికి కూడా ఎందుకు ఇస్తాడు కావచ్చు? వాళ్ళేం పుణ్యం చేసుకున్నారు? కడమ ఊరోళ్ళు ఏం పాపం చేసిరు? మొన్నటి దాకానేమో అన్ని పథకాలు అందరికి ఇస్తాం అని ఒకరాగం తీసిరా, ఇక టైం దగ్గరకు వచ్చినాక ఒక్క ఊరికే ఇస్తామంటారు. అంటే ఒక్కింట్లో నరుగులు పిల్లలుంటే ఒక్కరికే తిండి పెడతారు అన్నట్టు. కడుమోళ్ళు మార్చుకోవాలి గంతే కదా. ఇక రాను ఎట్లా అంటే ఒక ఊర్లో ఉన్న ఒక్క వాడికే స్కీములు ఇస్తాము, ఒక్కింటికే ఇస్తామని అన్న అంటారు కావచ్చు. ఏంది బట్టన్న ఇది? మాకు చూస్తుంటే ఎట్లున్నదంటే మైసూరు బోండాల మైసూరు ఉంటది, కాంగ్రెస్ 6 గ్యారంటీల గ్యారంటీ ఉండదు అన్నట్టే ఉన్నది. పో ఇన్నర్ కాదనోళ్ళ మొత్తానికి బట్టి సార్ ఎట్లా క్లారిటీ ఇచ్చిండో మరి షబ్బాష్ అనుర్రి. ఆలస్యం ఎందుకు, అవసరమైతే ఈ కాంగ్రెస్ లీడర్లకు సన్మానం కూడా చేయాలి మీ ఊర్లో కనబడితే. అవుగాని బట్టి సార్ ఏమన్నాడో విన్నారు కదా. ఇక బట్టి సార్ను చూయించినాక మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ లేనిపోని ఫీలింగులు పెట్టుకుంటాడు. చూసినావా ఈ ధూమ్ధాం ముచ్చట్లల్లా బట్టి విక్రమార్కనే చూయిస్తురు, లేకుంటే రేవంత్ సార్ ముచ్చట్లే చెప్తురు. నా గురించి చెప్తలేరు. ఈ ధూమ్ధాం చెప్పే అక్క నాకు అబద్ధాలు రావనుకుంటుందా, మాట మనుషుడు తెలియదు అనుకుంటుందా అని నా మీద అలుగుడు పెట్టినా పెడతాడు కావచ్చు. మరి ఉత్తమ్ కుమార్ సార్ను ఎందుకు అట్లా నారాజ్ చేసుడు చెప్పురి కదా. సారు కూడా కొన్ని మాటలు మార్చే పని పెట్టుకున్నాడట. మరి సార్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో గది కూడా చూసేద్దాం మనం. అంతేనోళ్ళ, అసలు చేపాటిన ముచ్చట్లు చెప్పమంటే ఏక్సే బడకర్ ఏకున్నారు కదా. అసలు మాట తప్పుట్లా మత్పరిచ్చుట్లా ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టే తాండ్లు. నువ్వు అబద్ధం ఆడితే నీకంటే పెద్ద అబద్ధం నేను ఆడతా అన్నట్టు దూసుకపోతురోలా.
అంతెందుకు మన ఉత్తమ్ కుమార్ సార్ వారి ముచ్చటని తీసుకురాదు. కోపన్ బియ్యం గురించి ఎట్లా మాటలు మార్చిండో ఇనుర్రి. మొన్న పోయిన నవంబర్లో ఏమన్నాడంటే, అదే విధంగా అక్కలు చెల్లెలు మీరు ప్రత్యేకంగా గమనించాలి. మీకు ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు రేషన్ బియ్యం విషయంలో ఏ విధంగా రేషన్ వచ్చిందో ఇప్పుడు ఈ సన్న రకాలకి ప్రోత్సహించి సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ రేషన్ లో సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అన్నాడా? సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం పోతామని చెప్పిండా? ఇక శనారన్నాడు సారు వారు ఏ తీర్ల అపరిచితులు లెక్క మారిపోయిండే ఇనాలి మీరు. రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా రేషన్ లో దొడ్డు బియ్యం కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అది సంగతి. రేషన్ కార్డులల్లా పేర్లు ఎక్కియాలన్నట, అందరికి ఇయ్యాలన్నట, అప్పుడు బియ్యం ఇస్తారట. ఇక చెప్పురి కథ. అదేంది సారు సంక్రాంతి అంటారు కదా, మళ్ళీ ఈ కొత్త ముచ్చట ఏంది అంటే సంక్రాంతి అన్నం గాని ఏ సంక్రాంతిలో చెప్పలేదు కదా అని అంటాడు కావచ్చు ఉత్తమ్ కుమార్ సార్ వారు. నిజంగా ఈ ఒలింపిక్స్లలో అబద్ధాలు ఆడే పోటీలో లేకుంటే మాటలు మార్చే పోటీలో పెడితే అంట్లా మన ఈ చెయ్యి పార్టీ లీడర్లే బొచ్చడు ప్రైజులు తీసుకొస్తారు కావచ్చు. ఇక ఇట్లనే అంటారు మన ఆడపడుసులు. అన్నట్టు మన హైదరాబాద్లో ఎర్రగడ్డ దవాఖాన ఉన్నట్టు ఆంధ్రలో గసంటి దవాఖాన ఏమన్నా ఉన్నదా అనోళ్ళ? ఉత్తగానే అడిగినా. సరే మెంటల్ దవాఖాన సంగతి పక్కకు పెడతాం కానీ ఇప్పుడు మనం నేనే 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 ముచ్చట చెప్పుకుందాం. నేనే అంటే ఎవరు మతికత్తరోళ్ళా? నమస్తే తమ్ముళ్ళు, హైదరాబాద్ను ప్రపంచం పటంలో పెట్టింది నేనే తమ్ముళ్ళు. పివి సింధుకు బ్యాడ్మింటన్ నేర్పింది నేనే తమ్ముళ్ళు. సానియా మిర్జాకు టెన్నిస్ ఆడమని చెప్పింది నేనే. బిల్ క్లింటన్ను అమెరికా ప్రెసిడెంట్ను చేసింది నేనే. సత్యనాథెల్లాకు కంప్యూటర్ కొనిచ్చింది, అజారుద్దీన్కు బ్యాట్ ఇప్పించింది. ఇంకెవరున్నారే? అబ్దుల్ కలాంను శాస్త్రవేత్త గమ్మని చెప్పింది నేనే నేనే తమ్ముళ్ళు. ఎన్టీ రామారావును రాజకీయాలకు తీసుకొచ్చింది నేనే నేనే తమ్ముళ్ళు. జై జన్మభూమి, జై శ్రమదానం, జై తెలుగుదేశం. ఏందో అట్లా చూస్తురు? ఏంలే, చంద్రాల సార్ వారి నోటి నుంచి కొన్ని ముత్యాలు మళ్ళోసారి బయటకు వచ్చినాయి. అందుకే నాకు పాత అన్ని గిట్ల మతికి వచ్చినాయి. సారు వారి లేటెస్ట్ ముచ్చటేందో మీరు కూడా ఇన్ని తరించురిగా, నేను చెవులు మూసుకుంటా గాని. చంద్రాల సారు ఇక కానీ సారు కానీ నిన్ను ఆపేదేవాళ్ళు సారు కానీ ఏటైతే టైపో. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. I created for the community, not for some people. I created for the community, not for some people. Some people are thinking like that, I don't know. ఇన్నరా, నేను చెప్తా తెలుగులా. హైదరాబాదు తెలుగు జనాలందరిది. నేను ఈ పట్టణాన్ని కొందరు కోసం కనిపెట్టలేదు. తెలుగు జనాలందరి కోసం హైదరాబాద్ను తయారు చేసిన. యుగిట్లా అనబడుతుండు. సారు ఈ పూటకు గోళీలు వేసుకున్నాడు మరిషిండా ఏంది? యుగిట్లనే అంటురోలా సారు వారి జాతరత్నాలు ఇన్నాక. లేకుంటే ఏంది మరి? సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట. నోటికేదది మాట్లాడే నారోళ్ళ. సారట హైదరాబాద్ను కనిపెట్టిండట. అది తెలుగు జనాలందరిదట. ఏం మాట్లాడుతుండ అసలు? మరి హైదరాబాద్ను పాలించిన నిజాం రాజులు ఏం కావాలి సార్ మాటలు విన్నాక? ఉరేసుకొని చావాలా ఏంది? హైదరాబాదుది 430 ఏళ్ల చరిత్ర. అంటే చంద్రాల సారు కాదు కదా, వాళ్ళ తాత ముత్తాతలకు ముత్తాతలు పుట్టినప్పటి సంది ఉన్నది. 1920లోనే హైదరాబాద్ బాగా పైసలు కలదని పెద్ద పెద్ద పేపర్లు కూడా వెనకట్నే రాసినాయి. అయినా కానీ సార్ వారు అబద్ధాలు మాత్రం మాతలేడు. ఒక్క అబద్ధాన్ని 100 మట్ల చెప్తే అదే నిజమైతుందని అనుకుంటుడు కావచ్చు. అంటే మన మీద పడతాండేందోల్లా ఈయనే. హైదరాబాద్ నేనే కనిపెట్టిన, ప్రపంచ పటాన్ని నేనే గీసిన. ఏంది ఇది ఉద్దర ముచ్చట్లు? అసలు ఇట్లంటే ఇజ్జత్
పోతది, అందరు నవ్వుతారు, బనాయిస్తారని కూడా అనిపించదు కావచ్చు సార్కు. ఇక చంద్రాల సార్ గట్లుంటే సార్ వారు పేపర్ వాళ్ళు వాహ్వా అనుకుంటా రాసుడు. అవునవును, హైదరాబాద్ ను చంద్రబాబే తయారు చేసిండు, ఇది తెలుగు జనాలది అన్నట్టు రాతలు రాత్తురు. ఇక మనకు బీపీ లేవమంట లేవదా? చంద్రాల సారు ఏంది సార్ నీ బాధ? సమైక్య రాష్ట్రంలో 1కి 10 మట్ల గిట్లనే అంటివి, అమరావతికి పోతివి. ఇక దావోస్ లో రేవంత్ సార్ తోని మాట ముచ్చట పెట్టినాక మళ్ళా పాత ముచ్చట్లు తీస్తున్నావు. ఎందుకు సార్ ఇట్లా? అగర్స్ హైదరాబాద్ నువ్వే కడితే మీ అమరావతి ఇంకా గట్లెందుకుంటా సార్? 5 ఏండ్లు పాలించినవు, మరి అక్కడ ఒక్క బంగ్లాన కట్టకపోతివి. ఏం మాట్లాడతావో ఏమో పో సార్. జర యాళ్ళకట్ట దీన్ని గోళిలా వేసుకొని యోగాలవి టైం కట్ట ఏనట చేయి సార్, వేరే కయాలు పెట్టుకోకు అని సలహా ఇస్తున్నారు సార్ మీ అభిమానులు. గురువు లేని విద్య గుడ్డి విద్య, తల్లిదండ్రి తర్వాత గురువే దైవం, చదువురాని మొద్దు కదల్లేని ఎద్దు. ఇట్లా చిన్నప్పుడు మా బల్లే మంచి మంచి మాటలు రాసుండేటి వల్ల ముద్దంటే యాదికొచ్చింది. మా బల్లె ఎవరన్నా శుద్ధ మొద్దులే ఉన్నారనుకో, ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. పోర్రి మొద్దు శుద్ధ మొద్దు అన్న మాటలే నచ్చాయి నాకైతే. అందుకే మేమందరం మంచిగా చదువుకునేటోళ్ళం. మా సార్లు కూడా మంచిగా పాఠాలు చెప్పేది. కానీ అందరి సార్లు ఒక తీరులోనే ఉండరు, కొందరు కంతిరోళ్ళ లెక్క కూడా ఉంటారు, యోగిల లెక్క. ఇప్పుడు మనం నాగర్ కర్నూలు జిల్లా కోటనాగులపల్లి సర్కారబాడి కాడున్న మొల్ల. ఈ బల్లే శ్రీనివాస్ రెడ్డి అని ఒక సార్ ఉన్నాడు. పేరుకు సారే గాని వేస్ట్ అంటే వేస్ట్, బేకార్ అనుకోవాలి. నాకైతే బీపీలే తందుపోరి. ఎందుకంటారా? అయితే ఇదే బల్లే 9వ తరగతి చదివే 3 ఆడపిల్లలు మైదాన్లో ఆడుకుంటారు, నవ్వుకుంటే ముచ్చట పెట్టుకున్నారు. అప్పుడే ఈ శ్రీనివాస్ రెడ్డి సారు అటుకెళ్ళి పోతుండట. కథమిగా వీళ్ళు నన్ను చూసే నవ్విరు, నన్నే బనాయించిరు. నాయనకు ఆయననే ఏమేమో ఊహించుకున్నాడు, మింటలెక్కినట్టున్నది. నన్ను చూసి నవ్వుతారా అనుకుంటా చెప్పు తీసి పాపం ఈ ఆడపిల్లల మీద ఇసిరేసిండోల్లా. ఏమన్నా మనిషేనా? బడిపంతులేనా అసలు? గిదేం తరిక? గట్ల చేయవచ్చునా? పాపం వాళ్ళ మెడకు చెవులకు దెబ్బలు కూడా తాకినాయి. అగో ఇట్లా గీరుకపోయిందో చూడు. అసలు ఆ సార్ను ఏమనల్లా? మీరే ఎప్పుర్రి. చెప్పులతోని కొట్టుడేంది, వాళ్ళ మీద ఇసిరేసుడేంది? వాళ్ళేదో ముచ్చట పెట్టుకుంటా అంటే నా గురించే మాట్లాడుకుంటారు అనుకుంటే కిరిమి లేపుకునేడేంది? ఇక ముచ్చట ఎరికైనాక ఆ పిల్లల అమ్మా నాయన బడి కడకచ్చిరు. ఈ శ్రీనివాస్ రెడ్డి సారు ఈపు సాపు వేసిరట. ఇక పెద్ద సారు కూడా కంప్లైంట్ ఇచ్చిరు, ఇప్పుడైతే సస్పెండ్ చేసిరట. వాళ్ళు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లా ఈవో గారు తెలియజేస్తాను, దాన్ని సంఘటన సార్ ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అట్లా జరిగిన సంఘటన సంఘటనగా భావిస్తున్నాం. అట్లా జరగకూడదు. యాక్చువల్గా 15 ఏళ్ళు 16 ఏళ్ళ హెడ్ మాస్టర్లు ఎక్కడ ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. కాదొల్లా సారంటే ఎట్లుండాలి? తండ్రి తర్వాత తండ్రి అసొంటోడు. అసొంటి మనిషి కంతరేషం వేసుడేంది? అద్మానం కొనవాడెత్తు మరీ ఘోరమైతురు రాను రాను. ఏముందిలే కానీ అయితే మా కమలవ్వ దగ్గర షిట్ ఎత్తానులా. ఇక ఆ షిట్టి వచ్చే నెల ఎత్తి తులమో అత్తులమో బంగారం కొనుక్కుందాం అనుకున్నా. ఇక నాయన గిట్లా చెప్పిన, సరే బిడ్డ ఇక నేను కూడా 10,000 కలుపుతుంది అని అన్నాడు. కానీ సూడిగా గాచారం కొన వడెత్తు మా ఇల్లు రేట్లు పిరమైనయట కాదు. అదేందోనల్లా నేను ఎప్పుడు బంగారం కొందామని అనుకున్నా అప్పుడు బంగారం రేట్లు పెరుగుతూనే ఉంటాయి. తర్వాత కొందాంది అని ఆ పైసలను వేరే దానికి పెడితే మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ ఇవాళ అనుకున్నానా బంగారం కొందామని, అగో ఇప్పుడు మళ్ళీ జూయి అని వేరుకుంటూ పోయిందట. ఏందో ఏమో పటు. సరే ఈ బంగారం ముచ్చట్ని చూద్దాం మనం. ఏ పాటు పెరిగింది, ఎందుకు పెరిగింది, అసలు ఏమిటికి పెరిగింది, మరి మనోళ్ళు కొనుడు తగ్గిస్తురా లేకుంటే కొంటేనే ఉన్నారా? ఏది ఓ మళ్ళీ బంగారం దుకాణంకి వెళ్ళి పెట్టురే కెమెరాను.
తులం బంగారం ఇప్పుడు అచ్చరాల 83,000 అంటే లచ్చకు దగ్గర పడుతుంది అన్నట్టే. ఇక ఎండేమో ₹1,00,000 దాటిపోయింది. అసలైతే బంగారం ధరలు తాపుకోసారి వెరుగుడు తగ్గుడు అవుతుంటాయి. పెరిగేటప్పుడేమో 500, 600 అని పెరుగుతుంది. దిగేటప్పుడేమో 100, 150 అనుకుంటా మెల్లమెల్లగా దిగుతుంది. మళ్ళీ తెల్లారితే మళ్ళీ పెరుగుతుంది. కానీ ఈ తాప 10 గ్రాములకు 83,000 దాటుడు చరిత్రలో ఇదే ఫస్ట్ సారి. మరి ఎందుకు ఇట్లా పెరిగిందంటే అంత ట్రంప్ సారి వారి మహిమ. ఓ ఈడ ట్రంప్ సారి ఏడికెళ్ళొచ్చే మళ్ళా అని అనుకునేరు. అమెరికాలో చలి పెడితే కడమ దేశాలకు తుమ్ములత్తే అని ఉత్తగానే అంటారా? అమెరికాలో ఏమైనా కానీ దునియా అంతటా రవుగా అంటుకుంటుంది. గట్లనే గిది కూడా. ట్రంప్ సార్ ఉండే కాడు ఉండక బంగారం మీద పన్నులు వేసిండు. ఇక ఆ పన్నులు జనాలకానే వసూలు చేయాలి నాయే. అందుకే ఒక ఇట్లా బంగారం రేటు మళ్ళా పిరమైందట. ఇది వరుసంది వెరుగుడే ఉంటది కానీ తగ్గుడు మాత్రం అంత ఉండదని అంటుర్రు. కానీ మన ఆడోళ్ళకు బంగారం మీద ఏమన్నా పాయరం ఉంటుందా? అసలే పెండ్లిళ్ళు కూడా ఉన్నాయి. దావతులకు పోవాలంటే చిన్న గొలుసన్న మెడలు వేసుకుంది ఓనేవోరు. పైసలు చేతులు ఆడినట్టయితే చాలు బంగారం కొనాలని మనసు కొట్టుకుంటుంది. ఇక ఇంకో దిక్కేమో గిట్ల బంగారం రేట్లు పిరం కాబట్టి అందుకే ఇంట్లో జర పర్షన్ అయితే ఏకురి పెద్దక్కలు. అయినా బంగారం ఎంత పెరిగినా కొనేటోళ్ళు కొంటూనే ఉంటారు. దుకాణాలు కలకాలు ఆడుతూనే ఉంటాయి. 10 ఏళ్ల కిందట 25,000 ఉంటేనే వామ్మో వాయు అనుకుంటున్నాం. ఇప్పుడు 83,000 దాటింది. అప్పుడు కొనుడు తగ్గలే, ఇప్పుడు కూడా కొనకుండా ఉండరు. అంతే కదా. మందికి తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు మన ముచ్చట్లల్లా చిన్నపాటి వైరల్ వీడియోలో ముచ్చట్లు పట్టుకొచ్చినా అవి మన ధూమ్ధామ్ స్టైల్లో చెప్పుకుంటే అలాగుంటది కాబట్టి చాలా పాన్ని మళ్ళీ చూసేద్దాం. అర్రే అప్పర్చలికి ముచ్చట చెప్పాలి అనుకున్నా కానీ మతి మర్చిపోయినా. ఇక ఈడ కూర్చొని చెప్పుడు నాతో కాదు కానీ నేను టీవీ వెనక పోయి చెప్తా, మీరు దబ్బున చూసేది. చిక్కుబుక్కు రైలే అదిరినది దీని స్టైలే చిక్కుబుక్కు స్టైలే. వారే వా నిజంగానే అదిరిపోయింది పో దీని స్టైలు. అగో వందే భారత్ రైలు బండి బ్రిడ్జి మీదకి వెళ్ళి ఎట్లా పోతుందో చూస్తుర్రా? మీరు చూడవలసింది బండిని కాదు, ఈ బ్రిడ్జినే. దునియా మొత్తంలోనే అన్నిటికంటే ఎత్తైన బ్రిడ్జి అట ఇది. చినాబ్ బ్రిడ్జి మన జమ్మూ కాశ్మీర్లో ఉన్న చినాబ్ నది మీద కట్టిర్రు. ఇక దీని మీదకి వెళ్ళి వందే భారత్ రైలు బండిని టెస్ట్ చేసిర్రు. మంచిగా పోదా బరాబరే కట్టిర్రా కట్టలేదా, నట్లు స్కూలు కరెక్ట్గానే ఉన్నాయా, ఇదంతా చెక్ చేసిర్రు అన్నట్టు. ఆ చూడు ఎట్లా పోతుందో. ఇక అంతా బరాబరే నాట. కానీ ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి పోతుంటే ఎట్లా కనబడుతున్నాయి చూడు రీ ఆ కొండలు గుట్టల సీన్లు. కానీ నిజంగా గంత ఎత్తున బ్రిడ్జి కట్టిర్రంటే ఆ కట్టిన వాళ్ళకు దండేసి దండం పెట్టాలి పూరి కదా. గిబుల్లా గ్యాల్టీ ధూమ్ధామ్ ముచ్చట్లు మంచిగా కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.